పసుపు వేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి మనకు కావాల్సినంత నీళ్ళు వేసుకోవాలి. మన దగ్గర ఉన్న గోంగూరని బట్టి అయితే మనం నీళ్ళు అనేది వేయాలండి. నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి ఇంతైతే నాకు సరిపోతుందండి. ఒక హాఫ్ గ్లాస్. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలండి. గోంగూర వేసాక ఏమి కలపకండి, కలపకోకుండా అట్లే కుక్కర్ మూత అనేది పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని మళ్ళీ మనం రుబ్బుకుంటే మనకు గోంగూర అనేది